ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. శ్రీ పరాభవనామ సంవత్సరం. పరాభవనామ సంవత్సరం అంటే అనేక మార్పులు, అనేక పరిణామాలు, అనుమానాలు, అవమానాలు. గతంలో ఉండేవి ఏదైతే విషయాలనే ఉన్నాయో, గత ఎక్స్పీరియన్స్లో ఉన్న విషయాలు ఏదైతే ఉన్నాయో అలాంటి లోటుపాట్లను సరిదిద్దుకోవాల్సినవి శ్రీ పరాభవనామ సంవత్సరంలో సరిదిద్దుకోవాలి. అంటే పరాభవం అంటే ఏమిటంటే అవమానించటం, అనుమానించటం. శ్రీ పరాభవనామ సంవత్సరంలో అలాంటి అనుభవాలన్నీ కూడా జ్ఞప్తికి తెచ్చుకుంటూ చెడు విషయాలన్నీ కూడా తొలగించుకొని ఒక మంచి మార్గంలోకి వెళ్ళి గత ఎక్స్పీరియన్స్ని అనుభవించి మంచి మార్గంలో వెళ్ళి పరాభవాలు జరగకుండా ఉండే నామ సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరం. శ్రీ పరాభవనామ సంవత్సరంలో కన్యారాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? కన్యారాశి వాళ్ళకంటే ఉత్తర పలుగుడి నక్షత్రం అంటే ఉత్తరా నక్షత్రం అంటారు. 1, 2, 3, 4 పాదాలు. హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు కలిపి కన్యారాశి అవుతుంది. కన్యారాశి వాళ్ళకి టో, పా, పీ, పూ, షం, నా, ఢ, పేపో అనే అక్షరాలు కలిపి కన్యారాశి అవుతుంది. కన్యారాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 3. అంటే రాజ్యపూజ్యం 3, అవమానం 3 ఉంటుంది. ఆదాయం అనేది 8 ఉంటుంది, వ్యయం అనేది 11 ఉంటుంది. మరి కన్యారాశి వాళ్ళకి మరి 8 ఆదాయం, వ్యయం ఖర్చు అంటే 3 పాళ్ళు తగ్గునున్నట్టు, 3 పాళ్ళు రుణం చేస్తున్నట్టు. రాజ్యపూజ్యం అవమానం సమానంగా, ఎంతమంది గౌరవిస్తారో అంతమంది అవమానిస్తారని అర్థం. 3 - 3 0 అని అర్థం. మరి గ్రహగమన గతుల్లోకి వస్తే ఎలా ఉండబోతుంది అంటే గురుబలాన్ని ముఖ్యంగా చూసుకునేటట్టయితే గురువు జూన్ 2 వరకు కూడా మిథున రాశిలో సంచారం చేయటం, ఆ తర్వాత అక్టోబర్ 31 వరకు కర్కాటక రాశిలోను, 31 తర్వాత డిసెంబర్ 18 వరకు కూడా సింహరాశిలో అతిచారంలో సంచారం చేయటం, డిసెంబర్ 18 తర్వాత గురువు వక్రగతిలోకి వెళ్ళిపోవటం. ఇది గురువు యొక్క సంచారం. మరి గురుబలం ఏ విధంగా ఉండబోతుందో మనం చూసుకునేటట్టయితే కన్యారాశి వాళ్ళకి చతుర్థాధిపతి, సప్తమాధిపతి దశమ స్థానంలో జూన్ 2 వరకు ఉండటం, తర్వాత ఏకాదశ స్థానంలోకి వస్తాడు. అంటే జూన్ 2 దగ్గర నుంచి అక్టోబర్ 31 వరకు చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. మళ్ళీ డిసెంబర్ 18 దగ్గర నుంచి మళ్ళీ వక్రగతిలోకి వెళ్ళటం వల్ల బాగుంటుంది సంవత్సరం అంతా. అంటే ఎక్కువ రోజులు బాగుంటుంది అని అర్థం. ఎక్కువ రోజులు బాగుండటం వల్ల గురువు వల్ల మంచి లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆర్థిక పరంగా లాభాలు, ఉద్యోగ పరంగా లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే కొన్ని రోజుల పాటు ధనాన్ని కొంత పొదుపు చేసుకోవాలి, కానీ మిగతా చోట్ల అంతా కూడా చాలా అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సంతానం లేని వారికి సంతానం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. శుభ కార్యక్రమాలు, శుక్రుడు వల్ల శుభ కార్యక్రమాలు, రవి వల్ల ఉద్యోగంలో ప్రమోషన్లు, బుధుడి వల్ల నూతన వ్యాపారాలు, వ్యాపార విస్తరణ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి శని యొక్క బలం ఏ విధంగా ఉండబోతుంది ఈ రాశి వారికి చూసుకుంటే సప్తమ స్థానంలో శని ఉన్నాడు జూలై 24 వరకు కూడా. జూలై 24వ తారీఖు వరకు శని సప్తమ స్థానంలో ఉంటాను. కుటుంబ పరంగా చికాకులు కలగకుండా, అంటే పంచమాధిపతి షష్టమాధిపతి అయిన శని సప్తమంలో ఉండటం వల్ల శత్రువుల మధ్యలో బాధలు, శత్రువులతో గొడవలు, బంధుమిత్రులతో విరోధ భావాలు, భార్యాభర్తల మధ్యలో అనుకోని చికాకులు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఎప్పుడు కూడా లాంగ్ రన్లో ట్రావెల్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడాలి. మరి రాహు యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది? రాహువు షష్టమంలో ఉంటాడు డిసెంబర్ 7 వరకు. ధనధాన్య వృద్ధి, అధిక లాభాలు, అన్నిటా విజయం లభించటం, విదేశాలకు ప్రయాణం చేయటం, శత్రులు మిత్రులుగా మారిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ధనధాన్య వృద్ధి కలిగే అవకాశాలు ఉంటాయి. ఈ 3% ఎక్కడ ఖర్చు అవుతుందంటే వాస్తవంగా ఆదాయం 8, వ్యయం 3 ఉందనండి, 11 ఉంది కాబట్టి కొద్ది ఖర్చు ఎక్కువ ఎక్కడ పెరుగుతుందంటే శుభ కార్యక్రమాలకు ఖర్చులు పెరగటం, పిల్లల యొక్క చదువులు, గృహ నిర్మాణం చేపట్టే అవకాశాలు, స్థలాలు కొనుగోలు చేయటం, బంగారు ఆభరణాలు, నూతన వ్యాపారాలకు పెట్టుబడి పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేదు, అధిక ఆదాయంతోనే ఉంటారు వాళ్ళు. అలాగే కేతు యొక్క ప్రభావం వల్ల ఏ విధంగా ఉండబోతుంది? కేతు డిసెంబర్ 7 నుంచి కేతు బాగుంటాడు. డిసెంబరు 7 నుంచి కేతువు ఎప్పుడైతే కర్కాటక రాశిలో సంచారం చేస్తారో అప్పుడు అధిక లాభాలు, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు తిరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
అంటే బుధుడు వల్ల వ్యాపారము, శుక్రుడు వల్ల శుభ కార్యక్రమాల నిర్వహణ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే మరికొన్ని విషయాలకు మనం వెళ్తే ఈ రాశికి ఈ సంవత్సరం అంతా కూడా గురువు 1/6/2026 వరకు దశమంలో ఉండటం వల్ల రజితమూర్తిగాను, తర్వాత 31వ తారీఖు వరకు లాభంలో ఉండటం వల్ల లోహమూర్తిగాను, 24/1/2027 వరకు అతిచారమున వ్యయమున తామ్రమూర్తిగా అయ్యే అవకాశాలు ఉండటం. అంటే ఈ సంవత్సరం అంతా కూడా లాభంలో లోహమూర్తి, శని సంవత్సరం అంతా కూడా సప్తమంలో తామ్రమూర్తి, రాహుకేతువులు కూడా రజితమూర్తులుగా ఈ సంవత్సరం అంతా ఉంటారు. అంటే ఏం జరగబోతుంది? యశోవృద్ధించ బలం తేజ సర్వత్ర, అంటే తేజస్సు కలగటం ఒకటి, విజయ సుఖం అంటారు. శత్రునాశో మంత్రసిద్ధిర్ ఏకాదశగతో గురువు అంటారు. అంటే అను వాక్యాలను అనుసరించి మనం గురువు లాభస్థానం సంచారం వల్ల సుఫలితాలు కలగటం, శని వల్ల వృత్తి ఉద్యోగాల యందు కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు, అనారోగ్యము, అలానే శని వక్రగతిలోకి రావటం వల్ల అనేకమైన లాభాలు కలగటం, జూన్ నుండి అక్టోబర్ వరకు కూడా సుఫలితాలు జరగటం, అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కూడా కొన్ని చికాకులు, కుటుంబ కలహాలు రాకుండా చూసుకోవాలి, అనారోగ్యము, విరోధ భావాలు కలగకుండా చూసుకోవాలి, పితృ శౌచాది చికాకులు అంటే పితృదేవతల యొక్క మరణం కానీ ఇలాంటి తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యపరంగా ఇబ్బందులు, వాళ్ళ యొక్క కార్యక్రమాలు చేయటం మా కాలం చేసిన తర్వాత గురువు వల్ల మిశ్రమైన ఫలితాలు కలిగే అవకాశాలు, రాహుకేతుల వల్ల కూడా మంచి ఫలితాలు జరుగుతాయి. ఈ రాశి వారికి సంవత్సరం అంతా వృత్తి ఉద్యోగాల యందు అభివృద్ధి, సంఘమునందు గౌరవం పెరుగుట, స్థిరాస్తి లాభవృద్ధి, మానసికంగా ఉల్లాసము. శని వల్ల అప్పుడప్పుడు ధనం కొంత ఖర్చు అవుతుంది, కొంత ఖర్చు కాకుండా ఎవరు ఉండరు సహజంగా. నమ్మిన వారి వల్ల కొంత మోసం జరగటం, గృహముందు శుభ కార్యక్రమ నిర్వహణ, వివాహం కాని వారి అందరికీ కూడా వివాహ సూచనలు కలిగే అవకాశాలు, విదేశాలకు వెళ్ళే అవకాశాలు, ఉద్యోగులకు తోటి సఖ్యత, ప్రమోషన్ లభించడం, శని ప్రభావం వల్ల అతిగా నమ్మిన వారి వల్ల ఇబ్బందులు కలగటం, సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళకు కానీ సాఫ్ట్వేర్ ఉద్యోగుల వాళ్ళకు కానీ ఈ సంవత్సరం అంతా అభివృద్ధికరంగా ఉండటం, ప్రమోషన్ లభించడం, విదేశాలకు వెళ్ళే అవకాశాలు, వ్యాపారంలో మంచి లాభాలు సాగించే అవకాశాలు, కిరాణా, ఫ్యాన్సీ, వస్త్ర, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వ్యాపారులందరూ కూడా ఈ సంవత్సరంతో విశేషమైన వ్యాపారాలు కొనసాగించవచ్చు. సంవత్సరం మధ్యలో కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు, బంగారము, వెండి, జ్యువెలరీ, లోహములు, రాగి మొదలు వ్యాపారంలో విశేషమైన లాభాలు కలగటం, సిమెంటు, ఇసుక, కలప, రాయి మొదలగు వ్యాపారాలు, నూతన వ్యాపారాలు లాభించే అవకాశాలు, అంటే ఇలాంటి వ్యాపారాలు పెడితే లాభం కలిగే అవకాశాలు, పాలు, పెరుగు, పండ్లు, పూలు, కూరగాయలు, చిరు వ్యాపారులకు కూడా అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు మందకొడుగ్గా వ్యాపారం ఉంటుంది. తర్వాత అధిక లాభాలు పొందుతారు. రియల్ ఎస్టేటు, కలప, శానిటరీ, పుస్తకాలు వ్యాపారం ఈ సంవత్సరం అంతా బాగుంటుంది. విద్యా సంస్థలకి, ఆసుపత్రులు మొదలగు కార్పొరేట్ సంస్థలకు కూడా వ్యాపార పరంగా బాగుంటుంది. అక్టోబర్ నుంచి డిసెంబర్ లోపల కొన్ని కేసుల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. డాక్టర్లు, లాయర్లు వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటాయి. ప్రవచనకర్తలకు కూడా ఈ సంవత్సరం అంతా అనుకూలంగా ఉంటుంది. అలానే రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటాం. పార్టీ మార్చడం వల్ల కూడా ప్రయోజనం పొందే అవకాశాలు, వ్యవసాయదారులకు అన్ని పంటలు అనుకూలంగా ఉండి మంచి దిగుబడి సాధించే అవకాశాలు ఉంటాయి. స్త్రీల కుటుంబ సౌఖ్యము, అలానే సువర్ణ రజిత భరణ ప్రాప్తి కలగటం ఒకటి, ఊహించిన ధన లాభాలు, వాత సంబంధమైన రోగాల వల్ల జబ్బులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు జాగ్రత్త ఉండాలి. మరో స్త్రీ వల్ల అవమానాలు పొందడం, ఎవరిని నమ్మక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం అంతా కూడా సంతాన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మొత్తం మీద ఈ రాశి వారికి అంతా కూడా మిశ్రమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఉంటుంది. ఏమీ భయప్రాంతం చెందాల్సిన, లైఫ్ను ఎన్హాన్స్ చేసుకునే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. కొన్ని పరిహారాలు చెప్పబోతున్నా, ఆ పరిహారాలు పాటించండి, మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ ఫలితాలన్నీ కూడా మనం కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఎప్పుడు కూడా జీవితంలో ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. అంటే దిస్ ఇస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. బర్త్ చార్ట్కి ట్రాన్సిట్ సిస్టానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు కింద వేళ్ళు ఉంటాయి. ఆ వేళ్ళు అనేది బర్త్ చార్ట్. ఆ వేళ్ల పైన కాండం ఉంటుంది, కాండంకి బ్రాంచెస్ ఉంటాయి, కొమ్మలు ఉంటాయి, ఆ కొమ్మలకు ఆకులు ఉంటాయి. ఆ ఆకులు ఎలా ఉంటాయంటే అండి, రైన్ సీజన్లో రావటం, వింటర్ సీజన్లో అలానే ఉంటాయి, సమ్మర్ సీజన్లో కింద రాలిపోతుంటాయి. అవే గోచారం అంటారు. అంటే గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశికి మారుతూ ఉంటాయి. సహజంగా రాహుకేతులు 18 నెలల పాటు, శని 2.5 సంవత్సరాలు, గురువు సంవత్సర కాలము, రవి, బుధ, శుక్రుడు 30 రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతాడు, కుజుడు 45 రోజులు,
చంద్రుడు 2.5 రోజుల పాటు ఉంటాడు. ఈ గోచారానికి బర్త్ చార్ట్కి చాలా తేడా ఉంది. గోచారం అనేది ఎప్పుడు కూడా 20% మాత్రం సపోర్ట్ ఉంటుంది. బర్త్ చార్ట్ని 80% ఉంటుంది. ఎందుకంటే 80% అనే రిజల్ట్స్ ఇచ్చేది ఏంటంటే బర్త్ చార్ట్ చూసుకోవాలి. గోచారం ఎందుకు చూడాలంటే ఏ నిమిషంలో అయినా ఏ సెకండ్లో అయినా అదృష్టం కలిసి రావడానికి గోచారం. ఎంత కృషి చేసినా కూడా ఆవగింజంత అదృష్టం ఉండాలంటే గోచారం. అంటే వితిన్ సెకండ్లో మనకు అభివృద్ధి కలిగేదే గోచారం. అయితే ముఖ్యంగా ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది జీవితంలో కూడా. ఆ ప్రాబ్లంని తొందరగా సాల్వ్ చేసుకోవాలి. ఈ మధ్యకాలంలో 70 ఏళ్ళు వచ్చిన తర్వాత గురువు గారు, నాయకంటి గారు ఏం ఉద్యోగం చేయాలి, ఏ వ్యాపారం చేయాలి, 50 ఏళ్ళకి ఏ పెళ్లి చేయాలనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిజంగా అయితే ఏంటంటే 55 ఏళ్ళు రాగానే అన్ని లైఫ్లో కంప్లీట్ చేయాలి నిజం చెప్పాలంటే. ఇంకా కొంతమంది అనుకుంటున్నారు 70 ఏళ్ళు వచ్చిన తర్వాత గురువు గారు ఇంకా 30 ఏళ్ళ టైం ఉంది కదా అనుకుంటారు. 55 ఏళ్ళు దాటంగానే 55, 60 దాటంగానే మనిషికి బోనస్ మార్కులే పెరగటం ఉండటం బోనస్సే, అది గుర్తుపెట్టుకోండి. తొందరగా మనం అన్ని పనులు చేసుకోవాలి. పిల్లల యొక్క పెళ్లిళ్ళు కూడా లేట్ చేసుకోకూడదండి. 42కి 43కి చేస్తున్నారు, ఇంకా టైం ఉందని అంటున్నారు కొంతమంది. 60 ఏళ్ళకి ఏం పని చేయాలి గురువు గారండి అని చెప్పేవాడు కూడా నా దగ్గర ఉన్నారు. ఇలా కాదు, జీవితంలో ఎప్పుడు కూడా మైండ్ మెచ్యూరిటీ వాల్యూస్ ఉంటుంది. ఎంత చదువుకున్నా కూడా బ్రెయిన్లో 2 విషయాలు ఉంటాయి, 2 తీగలు లాంటివి ఉంటాయి, 2 లైన్స్ అంటారు. ఐఐటిలో ఎంటెక్ చేసిన, ఎంబీబీఎస్ ఎంఎస్ చేసిన ప్రాపంచిక జ్ఞానం తెలియదు కొంతమందికి. ప్రాపంచిక జ్ఞానం అంటే ఏంటంటే శ్రేయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం ఎరిగిన వాడే పూర్ణుడవుతాడు. మనలో లోపాలను మనం సవరణ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. రాశి ఫలాలు చెప్పేటప్పుడు కూడా నెగిటివ్ చెప్పకూడదని అనుకుంటారు వీళ్ళు. నెగిటివ్ చెబితేనే మనకు కరెక్ట్ అని అర్థం. నెగిటివ్ చెప్తే, ఉన్న విషయాన్ని చెబితే మనం జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. ఒక డాక్టర్ని మనం అప్రోచ్ అవుతాం, ఒక ఆస్ట్రాలజర్ని అప్రోచ్ అవుతాం. ఒక డాక్టర్ని అప్రోచ్ అయిన తర్వాత అతను షుగర్ ఉంది అని చెబితే జాగ్రత్తగా దాన్ని ప్రికాషన్ తీసుకున్న టాబ్లెట్ వాడతాం. అంటే నెగిటివ్ అంటే ఎప్పుడు కూడా నిజాన్ని తెలుసుకోవడం చాలా మంచిది. నిజాన్ని తెలుసుకోలేదనుకోండి జ్యోతిష్యుల దగ్గరికి అవసరం లేదు. పక్కన వాళ్ళతో కూడా అయ్యా కాసేపు మనం పొగడండి అంటే పొగుడుతాడు. జ్యోతిష్యుడికి ఎందుకు అప్రోచ్ కావాలి? నిజాన్ని తెలుసుకుంటేనే ఆస్ట్రాలజర్ దగ్గరికి రావాలి. నిజం వద్దు, నేను తెలుసుకోలేను అంటే వదిలేయాలి. ఎందుకంటే నెగిటివ్ని తెలుసుకోండి. జీవితాన్ని సార్థకత చేసుకోవాలంటే చెడ్డ విషయం తెలుసుకోవాలి, మంచి విషయం తెలుసుకోవాలి. చెడ్డ విషయం తెలుసుకుని దాన్ని మార్పు చేసే రెమెడీస్, కొన్ని పరిహారాలు వచ్చాడున్నాయి ఈ దేశంలో. రోగం కాగానే ఎమ్మటి రోగం వస్తుంది కానీ భయపడి డాక్టర్ దగ్గర వెళ్లకుండా ఉంటావా? మరికొంతమంది ఇంకోటి ఏం చేస్తున్నారంటే, ఇంకో విషయాన్ని చాలా గమనించా. పిల్లలకి ఇంకా పెళ్ళిళ్ళు చేయలేకపోవటం, అలానే మ్యారేజ్ బ్యూరోలో డబ్బులు కట్టమంటే కట్టలేకపోవటం, అలానే వేరే 50,000 రూపాయలు, 1,00,000 పెట్టి సెల్ ఫోన్ కొంటాడు, వాడు డబ్బులు ఖర్చు పెడతాడు. ఇన్ని రకాలు చేస్తుంటారు మనుషులు. ఒకవేళ పిసినార్తనం ఏమన్నా ఆనా పెళ్ళంట సినిమాలో కోటా శ్రీనివాస్ లాగా పిసినార్తనం ఉంది, అలా లేదు. వేరే వాటిలో ఖర్చు పెట్టి లగ్జరీకి వాటిలో ఖర్చు పెడుతుంటారు. నేను చాలా మంది చూసిన ఆడపిల్లల పెళ్లిళ్ళకి చాలా లేట్ చేసి మ్యారేజ్ బ్యూరోలో డబ్బులు అడిగారని, హోమాలకి డబ్బులు అడిగారని, జాతకానికి డబ్బులు అడిగారని అడిగేవాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళందరికీ ఎవరికి కూడా కావలసిన పనికి ఇవ్వకుండా ఆటోమేటిక్గా 50,000, 1,00,000 రూపాయలు సెల్ ఫోన్ కొంటారు, వృధాగా ప్రయాణాలు చేస్తారు, వృధాగా తిరుగుతుంటారు. ఎప్పుడు కూడా మరికొంతమంది వ్యక్తులను మేము చూసాం. మరికొంతమంది వ్యక్తులు ఏం చేస్తారంటే అన్ని క్షేత్రాలకు వెళ్ళొస్తుంటారు, అన్ని క్షేత్రాలు అభిషేకం చేసుకుంటుంటారు. రెమెడీస్ దగ్గరికి వచ్చేట మేము నమ్మమంటారు. అంటే వాళ్ళకి ఏమిటి అని అంటే, దేవాలయాల్లో చేసే అభిషేకాలు కానీ, ప్రత్యేకంగా సిద్ధాంతులు చేసే అభిషేకాలకు కానీ కొద్దిగా వేరియేషన్ ఉంటుంది. చేసే చివరి భగవంతుడికే. కొంతమంది జాతకాలు నమ్మమని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు, కానీ మళ్ళీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తారు, శ్రీశైలంకి వెళ్తారు. ఆ జాతకాల్లో ఉండేది ఏంటి? గ్రహాలు, భగవంతుడే. ఆ జాతకాల ద్వారా పూజలు చేసి రెమెడీ చేసేది శివుడు, అభిషేకాలు, నవగ్రహ పూజలు, హోమాలే. సేమ్ అవే ప్రాసెస్సే. టెక్నిక్గా చాలా తెలివిగా చెబుతారు జనాలు. ఎందుకంటే నిజాన్ని తెలుసుకోండి. దీనివల్ల టెక్నికల్గా అసత్యంలోకి వెళ్ళారనుకో ఎవ్వడూ మోసపోయేది కాదు. మనం మోసం చేసుకున్నట్టే జీవితాన్ని. మనం అసత్య ధోరణిలో ఉన్నట్టే. నిజాన్ని గ్రహించడం నేర్చుకోండి. బ్రెయిన్ వాల్యూస్, బ్రెయిన్ మెచ్యూరిటీ వాల్యూస్ ఎంత చదువుకున్నా కూడా తక్కువ ఉంటాయి మనిషికి. దాన్ని పెంపొందించుకుంటేనే మనం డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫాస్ట్ మూమెంట్గా 55 ఏళ్ళు కాగానే అన్ని పిల్లలకు సెట్ చేయాలి. మనం రెడీగా ఉండాలి. హాయిగా ప్రశాంతంగా ఉండటానికి అవకాశాన్ని ఇచ్చుకోవాలి మనం. అప్పుడే మనం డెవలప్మెంట్ అవుతాం.
నా వెబ్సైట్ www.nayakanti.com కానీ nayakanti.in కానీ చూడండి. నేను కాలసర్పయోగము, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతుడు, ఛాయాగ్రహాలు, స్వప్న శాస్త్రము, సర్వదేవతా గోత్ర ప్రళలు పార్ట్ 1 పార్ట్ 2, అలానే పుత్ర గణపతి వ్రతము, జాతక చంద్రిక, వివాహ మార్తాండము, ప్రొడక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీ, బృహత్ పరిహార సింధు, అలానే దశ మహావిద్యలకు నవగ్రహ స్తోత్ర పారణాలు, అలానే దేవాలయం ప్రతిష్టకు సంబంధించిన గ్రంథాలు, ఇలాంటివన్నీ కూడా నేను రాశాను. క్లియర్గా చూడండి. నిజాన్ని తెలుసుకునే వాళ్ళు మాత్రమే మాకు ఫోన్ చేయండి. అబద్ధం తెలుసుకునే వాళ్ళు ఎందుకు పాపం జ్యోతిష్యం సంప్రదించటం? నిజాన్ని తెలుసుకోవాలి. ఈ గురువు గారి దగ్గర నేను బాగుపడాలి, నా లైఫ్ అనేది బాగుండాలి, నేను ఖచ్చితంగా 100% బాగుండాలంటే ఫ్రీ వీల్ అంటారు, మన చేతుల్లోనే ఉంటుంది. ఇలాంటి విషయాలన్నీ కూడా గమనించండి. వాస్తవంగా ఏమిటంటే ఒక ఉద్యోగం అధికంగా ఆర్థిక పరంగా ఆదాయం లేకపోతే యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్య సమృద్ధిమే దేహిమే దాపైస్వ అనే మంత్రాన్ని చదువుకోవటం, విద్యార్థులు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పాలనం చేయటం, విద్యలో ఆటంకాలుంటే, వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో పురుషులు వచ్చేటప్పటికల్లా కన్యాపాస్పదాస్ రుద్రాభిషేకం, అమ్మాయిలు వరపాస్పదాస్ రుద్రాభిషేకం, అఘోర గౌరీ పాస్పదాస్ రుద్రాభిషేకం, అలానే శత్రువుల యొక్క దోషం పోవటానికి అంగారకుడి యొక్క ప్రార్థన చేయాలి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలేబరి ఔషధం జాహనభూతేయం వైద్యో నారాయణ మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. అలానే ఆరోగ్యపరంగా మరికొన్ని ఇబ్బందులు కూడా కలిగే వాళ్ళు సూర్యుడు యొక్క ఆరాధన చేయాలి. మానసికంగా ప్రశాంతతగా ఉండటానికి క్షీరపుత్రాయుధి అమృతతత్వాయుధిమే తన్నో చంద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదవాలి. భయాందోళన కలిగిన వాళ్ళు ఆంజనేయ స్వామి యొక్క ప్రార్థన చేయాలి. ఆంజనేయ వాయుపుత్రాయుధిమే తన్నో హనుమత్ ప్రచోదయాత్ అనే మంత్రం చక్కగా చదువుకోవాలి. ప్రతిదానికి ఒక రెమెడీ ఉంటుంది. ఎంతకీ రాశి ఫలాలు అంటే ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. గోచారం వేరు, బర్త్ చార్ట్ వేరు. బర్త్ చార్ట్ ఏంటంటే లగ్నం నుంచి డివిజనబుల్ చార్ట్స్ ని క్యాల్కులేషన్ చేస్తారు. చాలా మంది కూడా అనుకుంటారు నిమిషంలో జాతకం చెప్పడం అని. ఒక రాశిని, ఒక రాశి చక్రాన్ని అనాలిసిస్ చేయాలి. ఒక వివాహం కావటానికి రాశి చక్రము, నవాంశము, భావచక్రము, దశలు, అంతర్దశలు మ్యాథమెటికల్ క్యాల్కులేషన్ వేయాలి. అలానే ఉద్యోగపరంగా వృత్తిపరంగా చూడాలంటే రాశి చక్రము, దశమాంశము, భావచక్రము, అలానే దశ అంతర్దశలను చూడాలి. సంతానం కలగలేదంటే రాశి చక్రము, సప్తమాంశము, అలానే సప్తమాంశం తర్వాత భావచక్రము, దశలో అంతర్దశలు అనాలిసిస్ చేయాలి. అంటే D16 చార్ట్స్ అంటే డివిజనబుల్ చార్ట్స్ అంటారు. డివిజనబుల్ చార్ట్స్ అంటే ఏంటంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే ఎక్స్రే తీస్తే ఎక్స్రేలో తెలియకపోతే స్కానింగ్ తీయమంటాడు. స్కానింగ్ లో కూడా కరెక్ట్ రాకపోతే MRI స్కాన్, సిటీ స్కాన్ చేయమంటారు. అవే డివిజనబుల్ చార్ట్స్ అంటారు. ఎంబటే ఏదో రకంగా ఒక నిమిషంలో చెప్పటం కాదు. ఇంకా మ్యాథమెటికల్ క్యాల్కులేషన్ వేస్తే జాతకాన్ని చూడటానికి ఇంకా టైం పట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతిదాన్ని కూడా గమనించండి. ఏజ్ అనేది లేదు మనిషికి. ఆ ఏజ్లోనే జీవితంలో సర్దుబాటు చేసుకోండి. ఉదయం పూట మనం సూర్యుడిని ఉదయించే కాలం చూస్తే అమ్మయ్య ఈరోజు మనం బతికున్నాం, ఈరోజు హ్యాపీగా ఉన్నాం, సూర్యుడిని చూసాం అనే లెక్కలో ఉన్న వాతావరణాన్ని నిజంగా జీవితంలో సీరియస్గా ఆలోచన చేయటం నేర్చుకోండి. లైఫ్లో ప్రతి ఒక్క మనిషి సీరియస్గా ఆలోచన చేయాలి. నెగ్లెక్ట్ లేదు జీవితం. పిల్లల యొక్క వివాహాలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ ప్రతిదీ కూడా ఈ కాలంలో వెంటాడుతూ ఉన్నాయి. ప్రతిదీ కూడా ప్రతి ఇంట్లో కూడా ఒక సమస్య ఉంటుంది. చాలా జాగ్రత్తగా పెళ్లి సంబంధాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఏదైనా సరే అమ్మాయి కానీ అబ్బాయి కానీ పరిపూర్ణంగా ఇష్టపడితేనే ఈ మ్యారేజ్లకు వెళ్ళాలి. ఎంత అధికంగా ఖర్చు పెట్టామనేది ఫంక్షన్ హాల్కి కాదు. ఎంత మంచి ముహూర్తంలో చేసాం, ఎంత మంచి జాతకాలు చూపించుకున్నాం. కుశదోషమా, శుక్రదోషమా, రకరకాల దోషాలు ఉంటాయి జాతకంలో. కాలసర్ప దోషం ఉంటుంది, సర్పదోషం ఉంటుంది, పెళ్లికి ఆలస్యం కావటానికి పునర్భవ దోషం ఉంటుంది. 2, 7, 8, 12 స్థానాలు చూడాలి. 6, 8, 12 స్థానాలు శుక్రదోషం చూడాలి. కుశదోషం ఉందా లేదా చూడాలి. శని చంద్రుల యొక్క కలయిక ఉందా, అది ఎలాంటి దోషాలు ఉన్నాయి, దోషాలు లేవా జాతకంలో అని పరిపూర్ణంగా గురువు గారిని అడిగి తెలుసుకోవాలి. నా నెంబర్ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. నిజంగా తెలుసుకునే వాళ్ళు మాత్రమే దయచేసి మీరు ఫోన్ చేయండి. సీరియస్గా జీవితం బాగుపడాలి నాయకంటి గారి ద్వారా ఖచ్చితంగా 100% బాగుపడాలనే వ్యక్తులు మాత్రమే నాకు ఫోన్ చేయండి. ఎందుకంటే ఏదో చెప్పించుకున్నాం, నా వల్ల సేవ్ కావాలి, నా వల్ల బాగుపడాలి. ఆ మనిషి బాగుపడితేనే మంచిది, బాగులేకపోతే నాకెందుకు ఫోన్ చేయటం.
10 మందిని సంఘంలో నేను బాగు చేస్తేనే మంచిది. అందువల్ల ఇలాంటి విషయాలన్నీ కూడా గుర్తు చేసుకోండి. మీకు ఖచ్చితంగా, ఎందుకంటే మేము వంశపారంపర్యంగా చెప్పేవాళ్ళం. మా గ్రాండ్ ఫాదర్ దగ్గర నుంచి, మా ఫాదర్ కూడా శ్రీశైలంలో ప్రధాన పురోహితులుగా పనిచేశారు. ఆయన కూడా ఇంటర్నేషనల్ మెంబర్గా పనిచేశారు. కీర్తిశేషులు నాయకంటి కుమారస్వామి శర్మ బ్రహ్మశ్రీ దైవజ్ఞ. అందువల్ల ఇలాంటి విషయాలన్నీ కూడా గుర్తు తెచ్చుకోండి. బాగా మీరు ఇంకొక విషయం ఏంటంటే, నా దగ్గర జాతకం చెప్పించుకునే వాళ్ళ కొన్ని పేజీలు వాట్సాప్లో పెడతాను. నేను చెప్పేటప్పుడు మీరు ఖచ్చితంగా వాయిస్ రికార్డింగ్ చేసుకోండి. రిపీట్గా వినొచ్చు మీరు, ఏ దోషం ఉంది ఏమిటి అనేది. ఎందుకంటే నేను మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్లో నాది ఎంఎస్సి, పిహెచ్డి, ఎంఏ ఆస్ట్రాలజీ, ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్, ఎంఏ తెలుగు, ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి. క్లియర్గా మీరు ఓపెన్గా మీరు తెలుసుకుంటే, అయ్యో నా వల్ల 10 మంది మీరు బాగుపడతారనే ఉద్దేశం, నాకు సంతృప్తి అనేది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కరెక్ట్గా నీతి నిజాయితీ ఉన్న వాళ్ళు, కరెక్ట్ పర్సన్స్ మాత్రమే నాకు ఫోన్ చేయండి. జీవితం బాగుపడుతుంది అనే వ్యక్తులు మాత్రమే ఫోన్ చేయండి. మీ అందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సరంలో శ్రీ పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.